వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. బండి సంజయ్కి సంబంధించినటువంటి కొడుకు కేసు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం రేపుతుంది. పెద్ద ఎత్తున అరెస్ట్ చేయాలన్న డిమాండ్ ఇవాళ ప్రధానంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళా లోకమంతా ఇవాళ గొంతెత్తోంది. ఖచ్చితంగా బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలంటూ కూడా. మరోవైపు స్పష్టంగా ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక సిట్ని ఏర్పాటు చేయడం, మరోవైపు పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి ఇన్ని రోజుల తర్వాత కూడా ఇప్పటికి కూడా ఇంకా సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ యొక్క తనయుడు కూడా మిస్సింగ్లో ఉండటం ఏంటి, దీని వెనకాల చాలా వరకు అనుమానాలు ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆరోపిస్తారు. మరోవైపు తాజాగా హరీష్ రావు స్టేట్మెంట్స్ అయినా లేదంటే కేటీఆర్ ట్వీట్ అయినా, అంటే సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి యొక్క తనయుడే మిస్సింగ్లో ఉన్నాడని లేకుంటే పరారీలో ఉన్నాడని అనే దాన్ని ఏ విధంగా చూడాలంటే ఖచ్చితంగా లోపాయకారి ఒప్పందం ఏమైనా జరిగిందా అన్న దానికి సంకేతంగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వాదన. మరోవైపు స్పష్టంగా ఈ యొక్క కేసు మీద ఇప్పటికే రీతురాజ్ డీసీపీ ఎవరైతే కేపీహెచ్పీ ఉన్నారో ఆమె నేతృత్వంలో ప్రత్యేకమైనటువంటి బలగాలు కూడా పరారీలో ఉన్నటువంటి బండి భగీరథ్ను కొంత అరెస్ట్ చేసేందుకు కూడా కొంత క్రియాశీలకంగా ఉన్నాయనేది కూడా కొంత పోలీసుల వైపు నుంచి వస్తున్నటువంటి సమాచారం. మరోవైపు స్పష్టంగా బండి భగీరథ్ని ఇప్పటిదాకా ఎవరైతే కొంత లోబర్చుకొని కొంత ఇబ్బందులకు గురి చేసి కొంత అత్యాచారానికి పాల్పడ్డాడో ఆ అమ్మాయి బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బాధితురాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇప్పటికే ఒకసారి తీసుకున్నట్లుగా కూడా రీతురాజ్ ఎవరైతే సిట్ కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తూ సిట్కి సంబంధించినటువంటి అధికారి చెప్పినటువంటి నేపథ్యం. మరోవైపు ప్రధానంగా ఇవాళ కూడా బాధితురాలు యొక్క స్టేట్మెంట్ అట్లాగే బాధితురాలు యొక్క తల్లి స్టేట్మెంట్ కూడా మరొకసారి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా ఇవాళ తీసుకునే స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా మారబోతుంది. ఈ యొక్క కేసులో ఖచ్చితంగా ఇవాళ తీసుకోబోయే స్టేట్మెంట్ కొంత కీలకంగా మారి కొంత స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇప్పటికే బండి సంజయ్కి సంబంధించినటువంటి వర్గీయులు కానీ లేకుంటే బండి సంజయ్కి సంబంధించినటువంటి మద్దతుదారులు అట్లాగే కొంతమంది అందరూ కూడా బండి సంజయ్కి సంబంధం లేదు, ఖచ్చితంగా బండి సంజయ్కి తన కొడుకుకి సంబంధం లేదంటూ కూడా బీజేపీ పార్టీ నుంచి వస్తున్నటువంటి వాదన. మరోవైపు అధ్యక్షుడుగా ఉన్నటువంటి రామచంద్రరావు కూడా తాజాగా చేసినటువంటి స్టేట్మెంట్ మీద పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగిందని చెప్పుకోవాలి. మరోవైపు బండి సంజయ్కి సంబంధించినటువంటి కొడుకు ఉన్నటువంటి భగీరథ్ ఇవాళ కావాలని హనీ ట్రాప్ చేశారంటూ కూడా కరీంనగర్లో ఇచ్చినటువంటి కేసును కానీ లేదంటే కనుక ఇవాళ అత్యాచారం చేసి లేకుంటే మైనర్గా పోక్సో చట్టం కింద కేసు నమోదైనటువంటి నేపథ్యం కూడా చూసుకుంటే ఖచ్చితంగా మొత్తం క్షుణ్ణంగా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేది స్పష్టంగా వస్తున్నటువంటి డిమాండ్. మరోవైపు ఖచ్చితంగా ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ లేకుంటే సాక్షాత్తు బీజేపీ పార్టీ అధికారంలో కేంద్రంలో ఉంది, అట్లాగే స్థానికంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు, కొంత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా న్యాయం ఎంతవరకు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్తు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ తనయుడే ఇవాళ ఇటువంటి దారుణాలు కొడగొడితే ఇక మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో అనేది కూడా ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్. ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని డిమాండ్ వస్తుంది. మరోవైపు పరారీలో ఉన్నట్టుగా 3 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్గా అయినట్టు కూడా డీసీపీగా ఉన్నటువంటి రీతురాజ్ చెప్తున్నారు. సో ఈ క్రమంలోనే స్పష్టంగా అనేక అనుమానాలకు తావిస్తుంది ఈ కేసు. మరోవైపు స్పష్టంగా భగీరథ్ వస్తే ఏం జరిగింది ఏంటని కూడా స్పష్టంగా చెప్పే అవకాశం ఉంటుంది. మరోవైపు హనీ ట్యాప్ అంటానికి కూడా ఆధారాలు లేవు, కావాలంటే మైనర్ గర్ల్ అయినటువంటి నేపథ్యంలో ఎట్లా హనీ ట్యాప్ చేస్తారో అనేది కూడా కొంత ప్రధానంగా చాలా మంది ఇవాళ మహిళా సంఘాల నాయకులు కూడా ఇవాళ నిలదీస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ఒక రకంగా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి అట్లాగే బండి సంజయ్కి సంబంధించి రాజకీయ భవిష్యత్తుకు కూడా ఈ యొక్క కేసు కొంత ఉన్నట్టుగానే స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రధానంగా ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి వివరాలు కనుక చూస్తే ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఇన్స్టా స్నాప్చాట్స్లో కొంత పరిచయమైనటువంటి కొంత అమ్మాయిని కొంత లోపరుచుకొని దాదాపుగా డిసెంబర్ 2025 నుంచి జనవరి మధ్యన అనేక సందర్భాల్లో కొంత ఒత్తిడి చేసినట్టుగా, అనేక సందర్భాల్లో కొంత ఫామ్ హౌస్లు తీసుకెళ్ళటం లేకుంటే బలవంతపరచడం, బలవంతంగా లోపరుచుకునే ప్రయత్నం చేయడం ఇవంతా కూడా జరిగిన తర్వాత మరొకసారి జనవరి 17 తర్వాత కొంత అమ్మాయిని దూరం పెడుతున్నట్టు కట్ చేస్తున్నట్టు కనిపించిన తర్వాత మెంటల్ ట్రామాకు గురై కొంత అమ్మాయి కూడా అత్యాచారానికి కూడా 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా పాల్పడింది అనేది కూడా చాలా వరకు కంప్లైంట్లో ఇచ్చినటువంటి కాపీలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే డేట్స్తో సహా ఏ డేట్లో ఏ ఫామ్ హౌస్కి ఎక్కడికి తీసుకెళ్లారు, ఏం చేశారు అనేది కూడా స్పష్టంగా వాళ్ళ యొక్క మిత్రుల పేర్లతో సహా ఆ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నటువంటి పేర్లందరూ సహా ఇవాళ కంప్లైంట్ కాపీలో ఎఫ్ఐఆర్ కాపీలో మెన్షన్ చేసినటువంటి నేపథ్యం. సో ప్రధానంగా ఆ రోజు ఏం జరిగింది, ఏ విధమైనటువంటి వ్యవహారాల్లో ఇవాళ వీళ్ళందరూ కూడా ఫ్రెండ్ సర్కిల్ అంతా ఇన్వాల్వ్ అయ్యారని ఖచ్చితంగా ఇవాళ బాధితురాలు ఇచ్చే స్టేట్మెంట్స్ చాలా కీలకంగా కాబోతోంది. మరోవైపు స్పష్టంగా బాధితురాలు యొక్క పేరెంట్స్ ఇచ్చే స్టేట్మెంట్స్ కీలకంగా కాబోతోంది. మరోవైపు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. మరోవైపు వాళ్ళందరూ కూడా కొంత సాక్షులుగా పెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఏది ఏమైనా ఇవాళ బండి సంజయ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రధానంగా పెద్ద ఎత్తున ఇవాళ ఇరకాటంలో పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా పరారీలో ఉన్నటువంటి బండి భగీరథ్ను సత్వరమే అరెస్ట్ చేయాలని, ట్రాన్స్పరెన్సీగా ఎంక్వైరీ జరగాలనే ఒక డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది. మరోవైపు ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ లేదంటే కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రజా సంఘాలు కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ కొంత
ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఇవాళ ఒక తాటి మీదకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు కూడా పెద్దగా క్రియాశీలకంగా ఎక్కడ కూడా గొంతు విప్పకపోవడం, అట్లాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఎక్కడ కూడా ఈ వార్త ప్రచురించకపోవడం, పేపర్స్ కానీ లేకుంటే టీవీ ఛానల్స్ కానీ పెద్ద ఎత్తున తమ అంటే ప్రశ్నించే గొంతుకులుగా చెప్తున్నటువంటి పెద్ద ఎత్తున మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులు కానీ లేకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా మూగపోయిందని చెప్పుకోవాలి. మరోవైపు పెద్ద ఎత్తున ఇవాళ సోషల్ మీడియాలోనే ప్రధానమైనటువంటి ఈ యొక్క కేసు అప్డేట్స్ కానీ లేకుంటే ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఇవాళ ప్రధానంగా సొసైటీ ముందు ఉంచుతున్నటువంటి నేపథ్యం. సో ఇట్లా జరుగుతున్నటువంటి నేపథ్యంలో జాతీయ స్థాయి మీడియాలో కూడా బండి సంజయ్కి సంబంధించినటువంటి అంశం కొంత ప్రధానంగా కవరేజ్లోకి వస్తుంది నిన్నటి నుంచి. కొంత ఎప్పుడైతే సోషల్ మీడియాలో కొంత ప్రెజర్ పెరిగిందో ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి అట్లాగే కొంత సోషల్ మీడియా డిజిటల్ మీడియా యుగం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా బండి సంజయ్ యొక్క కేసు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఇదే కేసులో ఇప్పుడు బండి సంజయ్ కూడా కొంత పదవీ గండంగానే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ పార్టీలో కూడా ఈ అంశం చాలా కీలకంగా ముదురుతోందని చెప్పుకోవాలి. అంటే బీజేపీ పార్టీలో బీజేపీ నాయకులకి ఎంపీ అరవింద్కి కానీ లేదంటే కనుక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి అట్లాగే సుంకర మౌనికకు శ్రీవాణి ఆకులకు ఇట్లా కొంతమందికి బీజేపీ నాయకులు ఈటల రాజేందర్తో సహా అందరికి సంబంధించినటువంటి ఫోన్ చేసి మీరు ఎందుకు పార్టీలో కానీ లేకుంటే ఎక్కడ కూడా ఈ యొక్క అమ్మాయికి బాధితులకు న్యాయం జరిగేలాగా మీరు ఎందుకు స్పందించడం లేదు అనే అంశాలను కూడా స్పష్టంగా ఒక మహిళ సాధారణ మహిళ సామాన్య తెలంగాణ సిటిజన్ అని చెప్పుకొని సాటి మహిళగా ఆమె స్పష్టంగా అందరికీ ఫోన్లు చేసి బీజేపీ నాయకులు నిలదీస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ బీజేపీ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అంటే స్పష్టంగా ఇవాళ బండి సంజయ్ యొక్క సచ్చీలత కూడా కొంత ప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. అంటే తన కొడుకు కొంత ఇట్లా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్కి సొంతంగా కేంద్ర హోంశాఖ కొంత బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ వాళ్ళ కొడుకుని అప్పగించి వ్యవస్థ ముందు తీసుకొచ్చి నించోబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా విచారణ జరిపించే బాధ్యత కూడా ఆయన తీసుకోవాలి. మరోవైపు స్పష్టంగా ఆయన తన కొడుకుని అప్పచెప్పి ఖచ్చితంగా ఎంక్వైరీకి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇటువంటి ఎంక్వైరీని సహకరించకుండా ఆయన తన అబ్బాయిని అబ్స్కాండ్లోకి పంపించేసి ఇవాళ పెద్ద ఎత్తున హనీ ట్రాప్ ఆరోపణలు చేసి కరీంనగర్లో ఇచ్చినటువంటి కేసుని దాని తెర మీద తీసుకొచ్చి సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం దాని మీద చేయటం. మరోవైపు ఈ యొక్క బండి భగీరథ్ అతను బగ్గి అనుకుంటూ చేసినటువంటి వీడియోలు ఆ గతంలో బాధితురాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులతో లేకుంటే బాధితురాలతో సంబంధించి కొంత పుణ్యక్షేత్రాలు తిరిగినటువంటి వ్యవహారాలను కూడా ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. అంటే తిరుపతి కానీ అరుణాచలం కానీ లేకుంటే శ్రీశైలం కానీ విజయవాడ ఇట్లా కొన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినటువంటి నేపథ్యం ఆ యొక్క ఫోటోలు ఇవాళ సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నటువంటి నేపథ్యం. అట్లాగే ఫ్రెండ్స్తో పాటుగా సహచరులతో ఉన్నటువంటి కొన్ని చూపించినటువంటి వీడియోలు అంటే గంజాయి కొడుతున్నటువంటి వీడియోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. అంటే విచ్చలవిడితనం పెరిగిందని చెప్పుకోవాలి యువతలో. ఆ విచ్చలవిడి దారులు పట్టినటువంటి బండి భగీరథ్ ఇటువంటి దారుణాన్ని ఒడిగట్టడం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే కొంత తండ్రి హోంశాఖ మంత్రి కదా నాకేమవుతుందిలే అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఖచ్చితంగా బయటపడొచ్చు అనే ఒక ఆలోచన దృక్పథంతో కొంత బరితెగింపు స్పష్టంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఇవన్నీ చూసినటువంటి క్రమంలో ఖచ్చితంగా ఇప్పుడు బయట వస్తున్నటువంటి డిమాండ్ ఏంటి, బండి భగీరథ్ అరెస్ట్ చేయాలి. మరోవైపు చట్టం ఎవరికి చుట్టం కాదు, ఖచ్చితంగా కేంద్ర హోంమంత్రి కొడుకైనా ఒకటే చట్టమే, లేకుంటే సామాన్య ప్రజలకు కూడా ఒకే చట్టమే. ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకెళ్ళిపోవాలి స్పష్టంగా అనేది కూడా ఇవాళ వస్తున్నటువంటి డిమాండ్. సో ఇవన్నీ మొత్తం చూస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా రాజకీయంగా ఓవైపు రేవంత్ రెడ్డికి ఇరకాటంలో పడే అవకాశం ఉంటుంది. ఈ కేసులో తాత్సారం జరిగినా ఏ ఒక్క చిన్న లోటుపాటు జరిగింది. ఎందుకంటే కంప్లైంట్ కాపీలో ఉన్నటువంటి కంప్లైంట్ కాపీకి అట్లాగే ఎఫ్ఐఆర్లో పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్కి కూడా కొంత చేంజెస్ జరిగినాయి. అట్లాగే ఇక్కడ ఎఫ్ఐఆర్లో ఏదైతే సెక్షన్స్ నమోదు చేశారు ఆ యొక్క సెక్షన్స్ ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుంటే కూడా కొంత అనుమానాలు తావిస్తున్నట్టు కూడా కొంతమంది అడ్వకేట్లు వాదిస్తున్నటువంటి నేపథ్యంలో, మహిళా అడ్వకేట్లు తెర మీద తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ చూసిన తర్వాత మరి కేసు నీరుగార్చే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా అనేది ఒక అంశం అయితే, పెద్ద ఎత్తున ప్రధాని టూర్ను అడ్డు పెట్టుకుని పెద్ద ఎత్తున పోలీస్ బలగాలన్నీ కూడా ప్రధాని టూర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయని చెప్పి 8వ తారీఖు ఫిర్యాదు చేసి ఇప్పటిదాకా యాక్షన్ తీసుకోకపోవటం. మరోవైపు ఖచ్చితంగా 8వ తారీఖు కంప్లైంట్ ఇస్తే 24 గంటల్లోనే ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది కాబట్టి ఎఫ్ఐఆర్ అయ్యింది కాబట్టి ఖచ్చితంగా 24 గంటల్లో ఆ యొక్క నిందితులను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి భగీరథ్ ఇప్పటిదాకా అరెస్ట్ కాకపోవటం, అట్లాగే విచారణ చేయమని మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయటం, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా ఇవాళ పెద్ద ఎత్తున ఎక్కడ కూడా మాట్లాడకపోవటం, కొంత సైలెంట్గా ఉండటం, బీజేపీ నాయకత్వం కూడా ఇవాళ ఎక్కడ కూడా పెదవి విరుచకపోవటం, మరోవైపు పార్టీకి బండి సంజయ్కి సంబంధించి కూడా ఈ యొక్క కేసుకి ఏం సంబంధం అంటూ కూడా సాక్షాత్తు బీజేపీ అధినాయకుడుగా ఉన్నటువంటి రామచంద్రరావు మాట్లాడటం, అట్లాగే ఇవాళ ప్రధానంగా స్పష్టంగా వాళ్ళు చెప్పడం పార్టీకి ఆ యొక్క కుటుంబంలో జరిగినటువంటి దానికి సంబంధం లేదంటూ కూడా చేసినటువంటి స్టేట్మెంట్స్. ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా చాలా వరకు అనుమానాలు తావిస్తోంది రాజకీయాల్లో. ఇదొక రాజకీయ కోణం ఒక రకంగా అయితే ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరగాలన్న ఒక డిమాండ్ స్పష్టంగా వినిపిస్తుంది. చాలా వరకు ఇవాళ మహిళా లోకం కానీ లేకుంటే సోషల్ మీడియాలో కానీ లేకుంటే చాలా మంది ఇవాళ మాట్లాడుతున్నటువంటి గొంతు ఇప్పుతున్నటువంటి వాళ్ళందరూ కూడా బాధితురాలకు న్యాయం జరగాలి. ఎందుకంటే ఇవాళ కావాలని కేంద్ర హోంశాఖ మంత్రికి కొడుకుగా ఉన్నటువంటి అతను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని ఒక ధీమాతోటి స్పష్టంగా ఇటువంటి దారుణాలు కొడిగట్టాడు. ఫ్రెండ్స్ ముసుగులో లేకుంటే విచ్చలవిడితనం పెరిగిపోయి పెద్ద ఎత్తున
కొంత అల్లరి చిల్లరగా తిరగటం, లేకుంటే గతంలో విద్యార్థుల మీద ఫ్రెండ్స్ మీద కూడా దాడులు చేసినటువంటి నేపథ్యం, జూనియర్ల మీద దాడులు చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు వీడియోలు వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం. సోషల్ మీడియాలో విపరీతంగా బండి భగీరథ్ చేసినటువంటి అరాచకాలన్నీ కూడా తెర మీదకి వస్తారని చక్కర్లు కొడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు ఇప్పటిదాకా తీసుకోకపోవడంతో కొంత భయం, రీసెంట్ గా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే కొంత భయం అన్నా ఉండాలి, కొంత బాధ్యత అయినా ఉండాలి. సో ఇప్పుడు బండి భగీరథ్ విషయంలో బాధ్యత లేదు, భయము లేదు. సో ఖచ్చితంగా బాధ్యత అయినా ఉండాలి, భయం అయినా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా తీసుకొచ్చి కొంత అతన్ని అరెస్ట్ చేయాలి, అట్లాగే నిందితులకు న్యాయం జరగాలనే డిమాండ్ అయితే వినిపిస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. ఎందుకంటే ఇవాళ తీసుకోబోయే స్టేట్మెంట్ చాలా కీలకంగా మారబోతుంది. రీతురాజ్ నేతృత్వంలో ఇవాళ బాధితురాలకు సంబంధించినటువంటి తల్లి బాధితురాల యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే పూర్తిగా ఆధారాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే స్నాప్ చాట్ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఇద్దరి మధ్య జరిగినటువంటి చాట్స్ ఉన్నాయి, అట్లాగే వాళ్ళు తిరిగినటువంటి ఫోటోలు ఉన్నాయి, వాళ్ళు తిరిగినటువంటి వ్యవహారాలన్నీ కూడా స్పష్టంగా రికార్డ్ అయి ఉన్నాయి. గతం నుంచి కూడా వాళ్ళు గతంలో డిసెంబర్ 31 ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్లో జనవరిలో జరిగినటువంటి కొన్ని ఘటనలకు సంబంధించినటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఆరోపణలకు సంబంధించినటువంటి వీడియోలు ఉన్నాయి, స్నాప్ చాట్స్లో ఉన్నాయి, స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, చాటింగ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ బేస్ చేసుకొని మరి కేసు ఎంత స్ట్రాంగ్గా పోలీస్ బిల్డప్ చేస్తారు, లేదంటే దీన్ని నీరుగారుస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కానీ చాలా వరకు కొంత ప్రజా సంఘాలు కానీ డిమాండ్ ఏంటంటే కేసు నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది, ఖచ్చితంగా దీన్ని ట్రాన్స్పరెంట్గా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది అనే అంశాన్ని ప్రధానంగా తెర మీదకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీని యొక్క సీరియస్నెస్ దృష్టిలో పెట్టుకుని బాధితురాలకి న్యాయం జరిగేలాగా ఖచ్చితంగా బండి భగీరథ్ అరెస్ట్ చేయాల్సినటువంటి డిమాండ్ స్పష్టంగా వినిపిస్తుంది. నిన్నటి నుంచి పెద్ద ఎత్తున జిల్లాల్లో నిరసనలు, ఆందోళనలు తెర మీదకి వచ్చాయి. ఇవాళ కూడా ఉదయం నుంచి హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నటువంటి నేపథ్యం. సో ఇవన్నీ చూసిన తర్వాత ఒకవైపు సోషల్ మీడియా ఉద్యమం నడుస్తుంది, అట్లాగే కొంత ప్రజా సంఘాలు కానీ మహిళా లోకం కానీ వాళ్ళ తండోపతండాలుగా బండి భగీరథ్ అరెస్ట్ చేయాలనే డిమాండ్ అయితే ప్రధానంగా వినిపిస్తోంది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది, మరి డీసీపీ నేతృత్వంలో రీతురాజ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో మరి సిట్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ చేస్తుంది, మరి భవిష్యత్తులో సమాజానికి ఎటువంటి మెసేజ్ ఈ యొక్క ట్రాన్స్పరెంట్ విచారణ ద్వారా ఇస్తారో వెయిట్ చేసి చూద్దాం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.